జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. ప్లాటు అనగానే ఈశాన్యం పెరుగుతుంది అనగానే అది బాగుంది అనుకుంటాం. కానీ ఎలా బాగుంది, ఎట్లా బాగుంది, దాన్ని మనము పదే పదే ఆలోచించాలి. ఇదేంది, ఇది ఈ ఉత్తరం రోడ్, ఇది అరే నా ప్లాట్ ఇది 4 మూలలు, ఇది సౌత్, వెస్ట్, నార్త్, ఈస్ట్. మరి ఇది నైరుతికి 90 డిగ్రీ మీద ఇది దిక్సూచి ప్రకారంగా ఉన్న ప్లాట్. మరి దిక్సూచి ప్రకారంగా ప్లాట్ ఉన్నప్పుడు రోడ్డు ఉందా అంటే రోడ్డు లేదు. కానీ ఇది నార్త్కున్న రోడ్డు. నార్త్కున్నంత మాత్రాన మనం ఇది నార్త్ రోడ్డు అని అనబడదు. ఇది ఏం చేస్తుంది మనకు, ఇక్కడ ఎప్పుడైతే చూడండి ఇది ఇట్లా ఈశాన్యాన్ని పెంచుతూ పోయింది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇది వెస్ట్, ఇది ఈస్ట్. మరి ఈడ లెంత్ తగ్గింది, ఈడ పెరిగింది. ఈ రోడ్డు అనేది స్ట్రేట్గా పడమర నుంచి వచ్చి తూర్పుకి వెళ్ళిపోలేదు. ఇది ఎలా పోయింది, ఇది వేరే రకం అంటే ఇక్కడ నుండి, ఇక్కడ వాయవ్యం నుండి, ఇక్కడ పడమర వాయవ్యం నుండి వస్తూ పోతూ ఎటు పోయింది, ఇది ఈశాన్యాన్ని, ఉత్తర ఈశాన్యాన్ని పెంచుతూ వదులుతూ వెళ్ళిపోయింది. అరే మనకు మంచిగా ఉంది కదా, ఉత్తర ఈశాన్యం బాగా పెరిగింది కదా అనుకున్నప్పుడు సరే, కొంతవరకు పెరిగింది, కొంతవరకు ప్లాటుని కొనే విధంగా కొనొచ్చు. ఎక్కువ ఉన్నంత వరకు మనం ఈశాన్యాన్ని పెంచుకోకుండా ఏం చేయాలి, మనము దీన్ని, ఈ ప్లాటుని 60 డిగ్రీ మీద మనం దీన్ని ఇల్లు నిర్మాణం చేసుకోవాలి. 90 డిగ్రీ మీద మాత్రమే ఇల్లు నిర్మాణం చేసుకోవాలి. ఇలా మనం ఎప్పుడైనా ఇట్లా చూసుకొని ఇది 90 డిగ్రీ మీద ఇలా నిర్మాణం చేసుకోవాలి. ఇది ఉత్తర ఈశాన్యం పెరుగుతుంది కాబట్టి ఇది ఉండొచ్చు, పెరగొచ్చు. అంటే ప్రారి లోపల, ఇల్లు లోపల మాత్రం ఎలాంటి పరిస్థితిలో కూడా ఈశాన్యాలు అడ్డగోలుగా పెంచకండి. ఈశాన్యం పెంచితే మంచిది కదా అని చెప్పి ఎక్కువ పెంచకండి. ఎప్పుడైనా ఈశాన్యం తగ్గొద్దు, తగ్గకుండా చూడాలి. అట్లా చూడడం కొరకు ఎంత 100 మందం పెంచినట్టయితే అది కరెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడు ఈశాన్యం ఇంటి లోపల ఈశాన్యం ఎప్పుడైతే పెంచుతామో అది విదిక్కులుగా ఏర్పడుతుంది. అప్పుడు ఉత్తర వాయువ్యం తగ్గుతుంది, లేదా తూర్పు అగ్ని తగ్గుతుంది. అట్లా కాకుండా అన్ని 90 డిగ్రీ మీద ఉండాలి. ఒక్క 100 మందం మాత్రం పెంచితే ఆడికి కరెక్ట్ ఉంటుంది. ప్రారి లోపల మాత్రమే, అది కూడా ఫీట్లు, అది కూడా ఏంది మీటర్లు పెంచకుండా దాని తగిన విధంగానే మాత్రమే పెంచుకోవాలి. ఆ ప్రారికి కూడా ఉత్తర ఈశాన్యం పెంచాలి ఖచ్చితంగా. కానీ దానిని బట్టి మాత్రమే పెంచాలి. 50 ఫీట్ల లెంత్ ఉన్నప్పుడు ఎంత పెంచాలి, 100 ఫీట్ల లెంత్ ఉన్నప్పుడు ఎంత పెంచాలి, అలా దాన్ని ఆలోచించి పెంచాలి. కానీ ఇష్టం వచ్చినట్టు కూడా పెంచొద్దు. ఈ ప్లాట్ని ఇట్లా సెట్ చేసుకోవచ్చు, దీన్ని ఇట్లా కొనుక్కొని వాడుకోవచ్చు. జై శ్రీరామ్.